రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు వైఎస్ సునీత మొన్నటి నుంచి బాగా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో బాగున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు, అలాగే ఇప్పుడు వివేకానంద వర్ధంతి రోజు ఈవిడ ప్రకటించబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఏ పార్టీ తరపున ఆమె పోటీ చేయబోతున్నారు, ఎక్కడ పోటీ చేస్తే ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయంటారు? ఇవి ఇప్పుడు కాదండి, ముందు నుంచి కూడా ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లో పోటీ చేస్తారు. తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికైనా రాజకీయాల్లోకి రావాల్సిందే. అంటే ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ సెక్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి, ఏదైనా పోరాడడానికి ప్రశ్నించడానికి అనువుగా ఉంటుంది, ర్యాపో పెరుగుతున్న ఉద్దేశంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. లేకపోతే ఆవిడకి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదు. అయితే అందులో మళ్ళీ కుటుంబ వ్యవహారాల్లో చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు కుటుంబంతో ఇప్పుడు సరిగ్గా కలిగి లేదని, సరిగ్గా దూరంగా ఉన్నారని, రకరకాలుగా ఏవో మాట్లాడతారు. తండ్రికి సరిగ్గా పట్టించుకోలేదు, అతను బతుకున్నప్పుడు సరిగ్గా చూడలేదు అని ఏవో చెప్పారు. అవి వాళ్ళ వ్యక్తిగత రీజన్స్. ఇప్పుడు ఆవిడ ఏ పరంగా తండ్రి కూతుర్లకి పొరపచ్చాలు వచ్చాయనేది మనకు అనవసరం. బట్ ఎంత ఒకరికి చూస్తే ఒకరు పచ్చగడ్డేస్తే బొగ్గుమన్నా కూడా మనుషుల్ని ప్రాణాలు తీసేంత పగ అయితే పెంచుకోరుగా తండ్రి మీద తల్లి మీద. ఆ క్షణాన్ని కోపాద్వేషంతో కోపోద్రిక్తులై కొంచెం ఎడబాటు వచ్చినా కూడా మళ్ళీ కష్టం కాలం వచ్చినప్పుడు కలుస్తారు. సో అట్లా తండ్రి ఇదైన తర్వాత చాలా వరకు వచ్చారు. బట్ ఆవిడంటే పడిన వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడతారు. కాకపోతే ఆవిడ పోరాటం చేస్తూనే ఉంది, అందరినీ కలుస్తున్నారు. తండ్రి చనిపోయినప్పుడు అసలు ముందు జారి పడిపోయారు, తర్వాత స్ట్రోక్ అన్నారు, హాస్పిటల్కి అందువేలో తీసుకెళ్తుంటే చనిపోయారన్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అది మిస్టరీ మర్డర్గానే మిగిలిపోయింది. అయితే తర్వాత కొంతమంది అప్రూవర్గా మారడం, ఎస్పెషల్లీ దస్తగిరి డ్రైవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారిన తర్వాత రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అయితే సిబిఐకి కూడా అప్పగిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. బట్ అది పూర్తి స్థాయిలో ఎందుకో ఇదొకటి. బట్ నిజం అనేది దాగదు. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఏదైతే సస్పెక్ట్ చేస్తున్నారో ఆవిడ కొంతమందిని అనుమానిస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆవిడ ఇన్వెస్టిగేషన్లో కూడా కొంతమంది పేర్లు చెప్పారట. సో ఆ అనుమానిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళ హ్యాండ్ ఉంది అని అంటూనే ఖచ్చితంగా వాళ్ళని చెప్పకపోయినా ఆవిడ అనుమాన పడుతున్నారు. ప్రెస్ మీట్లో కూడా రకరకాల పేర్లు వినిపించాయి మనకి. ఎట్టకేలకు మరి ఇంక వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, లేదా కసి తీర్చుకోవాలి, లేదంటే వాళ్ళకి ఎదిరించాలి, అవన్నీ కాకపోయినా ఆవిడ కాపాడుకోవాలి, సెక్యూర్గా ఉండాలంటే ఒక ప్రజాప్రతినిధి అయితే దానికి కల్పించే సెక్యూరిటీ వేరేలా ఉంటుంది కదా. సో అందుకని మొత్తానికి పోటీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల వార్తలు వినిపించాయి. ఈవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆవిడ తల్లి అదే వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు కూడా ఎంపీగా పోటీ చేయడానికి, లేదా సునీత గారు ఎంపీగా పోటీ చేయడానికి, ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే దాని మీద కూడా క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఎందుకు? రాష్ట్రంలో రెండు ప్రధానమైన పార్టీలు, ఒకటి వైసీపీ, రెండు టీడీపీ. అఫ్కోర్స్ జనసేన కూడా ఉంది. జనసేన నథింగ్ బట్ టీడీపీ అలయన్స్ కాబట్టి. సో ఈ రెండు పార్టీల్లో ఎవరి పార్టీ వైపు వెళ్తారు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఈ లోపల ఏం జరిగింది? షర్మిల గారు మరలా తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాల్సి వచ్చింది. ఆంధ్రాలో పీసీసీ చీఫ్గా నియమితులయ్యారు. ఆవిడ మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేశారో, కలిసి పనిచేశారో, లేదా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎవరైతే మంత్రులుగాను ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని, లేదా రాజకీయాల నుంచి కొంచెం ఎడబాటుగా ఉండే వాళ్ళని మరలా కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆవిడ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ నేపథ్యంలో చాలామంది కలుస్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ మరలా పీసీసీ చీఫ్ అయ్యారో సునీత గారు, సౌభాగ్యమ్మ కూడా కాంగ్రెస్లో చేరుతారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో. ఈవెన్ వివేకానంద రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీ కాబట్టి మరలా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా వెళ్ళినట్లయితే సునీత గారు కొంచెం లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ చదువుకున్న ఆవిడ కాబట్టి మేబీ పార్లమెంట్కి వెళ్తే కడప లోక్సభ నుంచి ఆవిడ పోటీ చేయొచ్చు. సౌభాగ్యమ్మ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరేలాగుంటే వైసీపీకి యాంటీగానో లేదా టీడీపీకి యాంటీగానో అనుకోవచ్చు.
పులివెందుల స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు అయితే విన్నాం. అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయ్యాయి. సునీత గారు కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తారు, ఈవిడ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి. అది ఈ మధ్య కాలంలో మీరు అంటున్న క్వశ్చన్కి నేను విన్నాను, కాంగ్రెస్లో పోటీ చేసినా గెలుస్తారు అనే భావన లేదు. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ గెలుస్తారనే భావన లేదు. అండ్ మోరోవర్ టీడీపీకి మంచి ఊపు ఉంది కాబట్టి, ఎలాగూ వైసీపీకి సరైన పోటీ టీడీపీ వేస్తుంది కాబట్టి, వీళ్ళు ఏదైతే భద్రత కోరుకుంటున్నారో, వీళ్ళు ఏదైతే తండ్రి మర్డర్ మిస్టరీకి సంబంధించి న్యాయం జరగాలనుకుంటున్నారో, ఈ నేపథ్యంలో టీడీపీ వైపు నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకటి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతి, తండ్రి లేదా భర్త. ఒకవేళ కడప ఎంపీ స్థానం అయితే కూతురు వెళ్తే అక్కడ తండ్రి స్థానం, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సౌభాగ్యమ్మ గారికి భర్త. సో ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వెళ్తే కూడా బాగుంటుంది అనే వార్తలు కూడా వినిపించాయి. అంటే దానికి ఆద్యం పోస్తూ మొన్న రీసెంట్గా సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏం మాట్లాడారంటే, అసలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మాది, అదే వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ఆర్ గారికి స్వయాన తమ్ముడుకి వైఎస్ఆర్ ఫ్యామిలీలోకి నట్టింట్లోకి వచ్చి చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఎవరంత సాహసం చేయగలరు? పోనీ ఒకవేళ చేశారనుకోండి, అది ఇన్ని రోజులు 5 ఏళ్ళుగా 18 అంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళు దాటేసింది. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మీద నాకు నమ్మకం పోయింది, ప్రస్తుత ప్రభుత్వం మీద. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో జరిగితే, ఒకవేళ వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వాళ్ళ మీదైనా ఏదైనా చర్యలు తీసుకోవట్లేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు అలా అనుకుంటే ఆయన మొన్న అరెస్ట్ చేశారుగా, స్కిల్ స్కామ్ అని ఏవో అవి ఇవి పెట్టడం ఎందుకు? ఇవే పెట్టవచ్చు కదా, ఇది గట్టి బలంగా ఉంటుంది కదా వాటితో పోలిస్తే. సో పెడితే తీగలాగితే డొంక కదులుతుందని భావించారో మరే కారణాలు తెలియదు, కానీ మొత్తానికి ఆవిడ అలాంటి అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ నా అభిప్రాయం ప్రకారం ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా వైసీపీకి ఓటు వేయకూడదనే కోరుకుంటున్నాను అన్నట్టు కూడా చెప్పారు. చెప్పడంతో వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందుకొని వైసీపీకి ఓటు వేయొద్దు అంటున్నారంటే ఇంత క్లియర్గా చెప్తున్నారు ఆవిడ టీడీపీ ఫేవర్ అని, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఆవిడ మాట్లాడారు అన్నట్టుగా ఆద్యం పోసినట్టుగా మాట్లాడారు. సో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ వస్తున్న వైరల్ విషయం ఏంటంటే, సునీత గారు టీడీపీలో నుంచి పోటీ చేయొచ్చు కడప ఎంపీ స్థానానికి. ఎందుకంటే అక్కడ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత, రెండోది తండ్రి యొక్క సానుభూతి, మూడోది టీడీపీ గాలి వీస్తున్నది, టీడీపీ మేనియా బాగా ఉంది కాబట్టి. సో ఈ మూడు వేరే వేసుకుంటే ఖచ్చితంగా సునీత గెలుపు ఖాయము అనే ఉద్దేశంలో టీడీపీ వైపు వెళ్తే బాగుంటుందని ఆమెకు కొందరు సలహా ఇచ్చినట్టు కూడా వార్తల్లో చూసాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ఒక పుక్కిడి పురాణంలా ఉంది పరిస్థితి. పూర్వం రోజుల్లో పుక్కిడి పురాణాలని చెప్పి మనుషుల్ని అంటే కొంతమంది చైతన్యవంతులు చేయడానికి పిల్లలు ఆ విధంగా చెప్తే వింటారని దేవుడి పేరుతో చెప్పి చిన్న చిన్న పిట్ట కథలా చెప్పేవారు, కొన్ని పుక్కిడి పురాణాలు చెప్పేవారు. సో అట్లాగా ఇక్కడ కూడా ఈ సోషల్ మీడియా ఇప్పుడు పుక్కిడి పురాణం పాత్ర పోషిస్తుంది అనుకోవాలి ఒక విధంగా. అంటే అలాగని పూర్తిగా కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. కొంతమంది కొన్ని లీడ్స్ దొరుకుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా నిర్వర్తించే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కానీ, లేదంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో కానీ ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళు ఇచ్చిన లీడ్స్. ఇప్పుడు దస్తగిరి ఉన్నారు, ఆయన ఎప్రూవర్గా మారాడుగా, ఇది కేవలం కడప ఎంపీ సీటు కోసమే ఈయన్ని చంపేసే స్థాయికి వచ్చింది అన్నట్టుగా చెప్పారుగా. సో అలాగే అట్లా బాగా ఫేవర్గా ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి హింట్స్ ఏమైనా దొరికితేనే కూడా సోషల్ మీడియాలో కొంతమంది మీడియా మిత్రులు ఆ విధంగా పోస్టులు పెడుతూ ఉంటారు. సో అలాంటివి ఒకవేళ అయితే టీడీపీ తరఫున పోటీ చేస్తారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆవిడ గెలుపు ఖాయం అయిపోతుందని నా అభిప్రాయం. ఒకటి సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీకి ఉండే ఫేవరు కదా. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, ఒకవేళ కాంగ్రెస్కి వెళ్తే పూర్తి స్థాయిలో గెలుస్తారో లేదో చెప్పలేం. కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెంచుకుంటుంది. అక్కడ కాంగ్రెస్ వైపు పోటీ చేస్తే వైసీపీ ఉంది, మరోవైపు టీడీపీ కూడా పోటీ చేస్తుంది. ముగ్గురు ట్రయాంగిల్ అయ్యేసరికి ఈవిడికి ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సునీత గారికి. కాబట్టి ఒక టీడీపీకి వెళ్ళినా కూడా ప్లస్సే. ఇలాగూ వీళ్ళు బురద వెళుతున్నారుగా. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సునీత మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలా గారు కూడా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంక తప్పేముంది? ఏదంటే అనుకోండి, మొత్తానికి గవర్నమెంట్ రావడం కావాలి, వాళ్ళని ఓడించడం కావాలని కాన్సెప్ట్లో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఇష్టం.
అంటే నేను అనేది టీడీపీలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.